సార్ కాసేపటి క్రితమే మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు రిజర్వేషన్ కూడా అమలైంది. మీరు ఒకవైపు మున్సిపాలిటీలకు ఆల్రెడీ సన్నద్ధమై కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఎలా ఉండబోతుంది? రిజర్వేషన్ ఎట్లా చూస్తారు? తప్పకుండా తెలంగాణలో వచ్చేటటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఆ రకమైనటువంటి ఫలితాలే తెలంగాణ రాష్ట్రంలో రాబోతూ ఉన్నాయి. ఇప్పటికీ అధికార పార్టీ ఒక పక్క కుట్రలు చేసే విధంగా పూర్తిగా ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నది. ఒక పక్క మజ్లిస్తో ఒప్పందం, మరో పక్క ప్రతి వార్డులో ముస్లింల ఓట్లు ఉండే విధంగా ఒక ప్రక్రియ చేపట్టి ఒక గందరగోళాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నది. ఏది ఏం చేసినా ప్రజలంతా ఈరోజు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి కోపంతో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి పంతాన్ని అనుభవించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందో, మున్సిపాలిటీలను ఏమాత్రం కూడా పట్టించుకోలేదో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నంలోనే ఉన్నది. ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు గ్రామ పంచాయతీలకు కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిధులు ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరొక పక్క